Hi guys, welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిగ్దర్. మార్నింగ్ నా హెయిర్ చాలా మెస్సీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను కోంబ్ చేసుకుంటాను. జుట్టుతో యుద్ధం తర్వాత ఇంకా కేదార్ కోసం బుడ్డి తయారు చేయాలి. సో బిఫోర్ దాట్ పాలల్లో ఉన్న మీగడంతా సపరేట్గా తీసి పెట్టుకుంటాం, ఎందుకంటే తర్వాత అమ్మ దాంతో నెయ్యి తయారు చేస్తుంది. పొద్దున్నే కేదార్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ అండ్ తాత దగ్గర ఉంటాడు. ఈ గ్యాప్లో వచ్చేసి నేను వాడి కోసం బుడ్డి తయారు చేసుకుంటుంటాను. మార్నింగ్ అయితే మేము మోస్ట్లీ బయటే గార్డెన్లో కూర్చుంటాము. అక్కడైతే చాలా ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడే నేను వాడికి పాలు పట్టేస్తాను. ఇంకా మా చెట్లో వచ్చేసి శంఖపుష్పి ఫ్లవర్స్ వచ్చేసి చాలా వచ్చుండాయి కాబట్టి వాటితోనే నేను నా కోసము హర్బల్ టీ తయారు చేసుకుంటుంటాను. ఇంకా ఫ్లవర్స్ అన్నాక దాంట్లో చిన్ని బగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసి ఆ తర్వాత నేను నా హర్బల్ టీ రెడీ చేస్తున్నాను. టీ బాగా మరిగిన తర్వాత గ్యాస్ కట్టేసి ఆ ఫ్లవర్ పెట్టి నేను కవర్ చేసి పెట్టేస్తున్నాను. టీ ఆరే లోపల నేను ఇంట్లో కొన్ని చోర్స్ వచ్చి కంప్లీట్ చేసుకుంటున్నాను. వైల్ కేదార్ వచ్చి ఇంకా మా అమ్మా నాన్న దగ్గరే ఉన్నాడు. మా ఇంట్లో రూబీ అండ్ ఫ్రూటీ ఉన్నాయి కదా, ఎప్పుడు బయట లోపల చేస్తుంటాయి కాబట్టి చాలా సన్న మట్టి ఎక్కువ వచ్చేసి ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మాప్ పెడుతున్నాను, ఎందుకంటే మా రూబీకి 16 years కంప్లీట్ అయింది కదా, తను చాలా ఓల్డ్ అయిపోయింది. దట్టు తన హెల్త్ కూడా చాలా దెబ్బతినేసి ఉండదు. తను సీరియస్లీ హెల్త్ వైజ్ చాలా సఫర్ అవుతుంది ఫ్రెండ్స్. ఐ డోంట్ నో తను ఇంకెంతకాలం ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. నేను ఎందుకు కట్టి పెడుతున్నానంటే దాని మెంటల్ స్టేట్ ఇప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. సో బాబు ఎప్పుడు ఇంట్లో తిరుగుతుంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను అంతే. ఇంకా హౌస్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కేదార్కి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. ఇంకా కేదార్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వడమే నేను నా టీ దగ్గరికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. దాన్ని నేను మోస్ట్లీ ఎంటీ స్టమక్లోనే కన్జ్యూమ్ చేస్తుంటాను. అండ్ యాక్చువల్లీ గైజ్ దీని కలర్ కూడా బ్లూ అయిపోతుంది ఆ ఫ్లవర్ వల్ల. నాకు కప్పు బ్లూగా ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనబడకపోవచ్చు, బట్ కలర్ ఆల్మోస్ట్ పర్పుల్గా ఉంటుంది అండ్ తాగితే కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మేబీ చాలామందికి దీని టేస్ట్ నచ్చకపోవచ్చు, బట్ హెల్త్ వైజ్ కనేసి నేను తాగేస్తుంటాను. ఇంకా టీ తాగేసాను, అదే చేత నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చి అమ్మే ఇడ్లీ అవంతా చేసినప్పుడు సింగిల్ హ్యాండెడ్లీ అంతా బ్రేక్ఫాస్ట్ అమ్మే చేసేస్తుంది. బట్ ఈరోజు దోశ కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ దట్ టు అమ్మ చట్నీ కూడా చేసేసింది. మేము మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టైమింగ్ ఎలా పెట్టుకున్నామంటే 8 నుంచి 9 లోపల మా బ్రేక్ఫాస్ట్ వచ్చి కంప్లీట్ అయిపోవాలి. ఇంకా దోశలు రెడీ అవ్వడమే నేను 1 by 1 మా ఫాదర్కి అండ్ మా మదర్కి ఇచ్చేస్తుంటాను. ఇంకా నా దోశలు చూడండి ఫ్రెండ్స్, ఎందుకు చూపిస్తున్నానో చెప్తున్నాను. నా దోశలు కార్నర్లో మీకు ఎల్లోగా కనబడుతుంది కదా, యాక్చువల్లీ అది ఆవాల నూనె. నాకెందుకు ఆవాల నూనె ఫ్లేవర్ నా దోశలో నాకు చాలా ఇష్టం. దోశలు అవ్వడం మాత్రం నాకు తినడం అప్పుడే కుదరదు. ఫస్ట్ కేదార్ని పచ్చోబెట్టాలి అండ్ కేదార్ని ఇలా అట్లీస్ట్ 10 minutes ఊపితే కానీ వాడు నిద్రపోడు. ఇంకా కేదార్ నిద్రపోవడమే నాకు చాలా ఆకలేసేసింది. సో నేను చాలా డెస్పరేట్లీ నా దోశల్ని తినడం స్టార్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కావడమే నేను గిన్నెలు తోమడానికి వెళ్ళిపోయాను. మీకు ఒక నిజం చెప్తాను, యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం నేను గిన్నెలు కడగడానికి కూర్చున్నాను. ఇంకా తెలిసిందే కదా, ఆఫ్టర్ బర్త్ వచ్చేసి చాలా టైం వరకు వాటర్లలో చేయి పెట్టకూడదు. అందుకే ఇన్ని రోజులంతా మా పేరెంట్స్లో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళే తోమేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు వీడియో కోసం అనుకుంటున్నారేమో, అలాగేం లేదు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు వేరే పనులలో బిజీగా ఉన్నారు. సో ఫైనలీ ఈరోజు నాకు టైం కుదిరింది కాబట్టి నేను కడిగేస్తున్నాను. ఇంకా కేదార్ నిద్ర లేవడమే ఫస్ట్ వాడికి పాలు పట్టేశాను. ఇంకా రీసెంట్లీ నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువైపోయింది. అందుకే అమ్మ వచ్చేసి ఇంట్లోనే కొంచెం లైక్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసేసి నా కోసం ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాము. అది మా అమ్మ నాకు అప్లై చేస్తుంది.
ఇంకా హెయిర్ ఆయిల్ అన్నాక హెడ్ మసాజ్ అవసరం కదా. చూడండి మా కేదార్ ఏం చక్క హెడ్ మసాజ్ ఇస్తున్నాడు. ఇంకా హెయిర్ కేర్ కంప్లీట్ అయ్యి హెడ్ బాత్ చేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ హెయిర్ వాస్ ఫీలింగ్ సో స్మూత్ అండ్ సిల్కీ. So that's it for today's friends. I hope you like this video నచ్చినట్లయితే please give it a like and do subscribe to our channel. అప్పటి వరకు bye bye.